సుమన్ టీవీ వాళ్ళకి నమస్కారాలు. ఇక్కడ ధర్మపురి క్షేత్రానికి వచ్చామండి, లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి. ఇక్కడ 24 గంటలు స్వామి సంకీర్తన, లక్ష్మీనరసింహ స్వామి సంకీర్తన చేస్తూ 21 సార్లు హనుమాన్ చాలీస చేస్తూ 9 పుణ్యక్షేత్రాలు నరసింహస్వామి అన్ని క్షేత్రాలలో కూడా 12 గంటలు అఖండ హరినామ సంకీర్తన చేస్తూ 21 సార్లు హనుమాన్ చాలీస చేస్తూ లోక కళ్యాణార్థనమై అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పటి వరకు కంప్లీట్ చేసిన పుణ్యక్షేత్రాలు వేదాద్రి, కదిరి, అహోబిలము, ఇప్పుడు ధర్మపురి, రాబోయే కాలంలో సింహాచలము, తర్వాత ఇంకతర పుణ్యక్షేత్రాలు కూడా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. ఈరోజు శివభజన మందిరంలో ఇక్కడ భజన కార్యక్రమం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అంతటా నరసింహస్వామి కోయిలలో మేము ఒకరోజు హనుమాన్ చాలీసా, ఒకరోజు ఏకనామం జరుగుతుంది. 12 గంటలు ఏకనామం జరుగుతుంది. అధ్యాయ కాకం అంటారు దాన్ని. మేమందరం తాడుబంధు వీరాంజనేయ స్వామి టెంపుల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబడుతుంది. మేము తాడుబంధు బృందం నుంచి ఒక 15 మంది వస్తాము. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ లో ఎక్కడ లక్ష్మీనరసింహస్వామి గుడి ఉంటే అక్కడ మీ స్వయంభూ దేవస్థానాలలో ఒక రోజు 21 చాలీసా, ఒక రోజు 12 గంటల లక్ష్మీనరసింహస్వామి నామము చెప్పబడుతుంది. మేము తాడుబంధు బృందం నుంచి వస్తాము. మేము ఇక్కడ చేసి ప్రతి ఒక్క గుళ్ళో చేసి ఇంకొక 2-3 ఉన్నాయి. అవి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 9-12 ఉన్నాయి. ఇది వరకు ఒక 13 జాగాలో చేశాము. లోక కళ్యాణం గురించి చేస్తున్నాము. ఇది అందరికీ మంచి కావాలని కోరుకుంటున్నాము. మేము సికింద్రాబాద్ నుంచి తాడుబంధు వీరాంజనేయ స్వామి దేవాలయం నుంచి, నా పేరు మోహన్. ఇక్కడ ప్రతి నరసింహస్వామి దేవాలయంలో 12 గంటల సేపు నామ సంకీర్తన చేస్తూ ఉన్నాము. ఇది ఈ ధర్మవరంలో చమించబదలు కూడా, అహోబిలంలో లక్ష్మీనరసింహ స్వామి దగ్గర చేశాము, ఆర్లగడ్డ దగ్గర. ఎక్కడెక్కడ నరసింహస్వామి పుణ్యక్షేత్రాలలో అక్కడ చేస్తూ ఉన్నాం. అంతర్వేదిలో కూడా పోయి చేసి వచ్చాము. ఇంకెక్కడ నరసింహస్వామి ఉంటే అక్కడ చేద్దామని 12 గంటలు నామ సంకీర్తన చేయాలి. 21 హనుమాన్ చాలీస పారాయణం చేస్తూ ఉన్నాం.